లీడర్ పొన్నాల లక్ష్మయ్య గారు. సో అసెంబ్లీలో జరుగుతున్న చర్చ కావచ్చు, సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయంలో సో ఈ రెండు విషయం నుంచి డీప్ డిస్కషన్ చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. నమస్కారం. అసెంబ్లీ జరుగుతుంది సార్, అసెంబ్లీ చూస్తూనే ఉన్నారు, చర్చలు, రచ్చలు, గొడవలు. నిన్న జరిగిన తీరు చూస్తుంటే నిన్న ఎందుకు అసంబద్ధంగా వచ్చిన దానిలో అంటే ఒక విధంగా పాయింట్ టు పాయింట్ చర్చ లేవనెత్తిండ్రు. ఇక్కడ కేటీఆర్ ఆల్రెడీ హ్యాండిల్ చేసుకుంటూ మాట్లాడుతారు అన్ని అంశాల మీద. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న లేవనెత్తిన అంటే సబితా ఇంద్రారెడ్డి పైన ఆ అనుచిత వ్యాఖ్యలకు నిన్న అవసరం ఉండిందా? అసలు ఆ సందర్భం ఏమన్నా వచ్చిందా? మీరు ఇంకా మీరు అనుచితం కాదు అనే దాంట్లో ఉన్నారు. అసలు అసెంబ్లీ సమావేశాలు దేనికోసం పెట్టారు? బిల్లులు, బడ్జెట్ సెషన్. ఇది రెగ్యులర్ బడ్జెట్ సమావేశాలు. బడ్జెట్ సమావేశంలో ఏం మాట్లాడతాం? బడ్జెట్ గురించి, బడ్జెట్ కేటాయింపులు, హామీలు, షార్టేజెస్, తర్వాత అదనంగా ఇచ్చేటి ఏమన్నా ఉంటే ఇవన్నీ కూడా మాట్లాడతారు. మరి బడ్జెట్ ప్రవేశపెట్టారు చాలా గొప్పగా, అంటే ఎవరైనా ప్రవేశపెడతారు. 2,91,000 కోట్లు అని ఏదో పెట్టారు. తర్వాత కేటాయింపులు చేశారు. దానికి ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఏది ఎంత అనేది చాలా క్లియర్గా చెప్పారు కదా 2 గంటల మాటలు. వాటికి వివరణ ఇవ్వడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుందా ప్రభుత్వం? నంబర్ 1, బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ గురించి, పేదల అవసరాల గురించి, ప్రభుత్వ ఖర్చుల గురించి, ప్రభుత్వ ఆదాయాల గురించి మాట్లాడే నేపథ్యాన్ని పక్కన పెట్టి ఏదో ఒక మాట మాట్లాడితే ఎట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ రాంగ్. రెండోది, ప్రశ్నోత్తరాలు దేనికి? ప్రజల సమస్యల మీద ప్రభుత్వం స్పందించాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రభుత్వం చేసింది ప్రభుత్వం చెప్పుకోవాలి, అంతే కదా. మరి దాన్నే రద్దు చేసి ఆ సమయాన్ని కూడా బడ్జెట్ మీద పెడదామని చెప్పి ఇది అది లేకుండా ఈ దిక్కుమాలిన వ్యవహారాలు ఎందుకు అసెంబ్లీలో మాట్లాడడానికా? నువ్వెంత నేనెంత ఇది అదని ఇది మాట్లాడడానికేనా? ఇందులో చాలా ఉన్నాయి. ఒకటి నాకు అర్థం కాలేదు, ఆ రేవంత్ రెడ్డి ఏదో మాట్లాడాడు కదా మహిళా దీని మీద, మీరు వెనకాల కూర్చున్నారు, వాళ్ళని నమ్మొద్దు అని. అక్కలు మోసం చేస్తారు, అదే బస్ స్టాండ్ చేస్తారు, అదే ఎవరు ఎందుకు మోసం చేశారనేది ఒక అంశం, ఎవరు ఎక్కడ మాట్లాడారనేది రెండో అంశం, మూడవది ఇక్కడ ప్రస్తావన అవసరమా అనేది మూడో అంశం, అంతే కదా. ఇది బడ్జెట్ సమావేశాలు కదా. వీళ్ళు మాట్లాడింది ఎక్కడ? వాళ్ళు స్వయంగా ఒకరికొకరు కలిసినప్పుడు మాట్లాడుకుంటారు. కలిసినప్పుడు మాట్లాడుకొని మద్దతు పలికారా లేకుంటే మోసం చేశారా అనేది మీరు బయట తెలుసుకోండి. అయ్యో, దానికిన్ను బడ్జెట్ సమావేశాలకు అసెంబ్లీకి ఏం సంబంధం? నంబర్ 1, అంతేనా కదా. ఓకే, మీరు ఏమని మాట్లాడారు? వెరీ బ్యాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ డిస్కషన్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ అలౌడ్ బై ది స్పీకర్. దిస్ ఇస్ నాట్ ది మీటింగ్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అది మొదలు పెడితే ఏమున్నాయి? చాలా ఉన్నాయి కదా. ఎవరిదే? ఈయన నమ్మాలా? ఈయన నమ్మేవాడేనా? నమ్మదగిన వాడేనా? ఈయన ఇప్పటికి రాజకీయ జీవితంలో ఎన్ని పార్టీలు మారాడు? ఏ పార్టీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు? ఏం మాట్లాడి ఎంత దూరం వచ్చాడు? ఇవన్నీ మాట్లాడతారా? మరి అలో చేస్తారా? అంటే ఇది కావాలని ప్రజలకిచ్చే సమాధానం తమ దగ్గర కరువయ్యి మొహం లేక సభా సమయాన్ని వృధా చేస్తూ వార్తల్లో ఉండడానికి చేసే ఎత్తుగడల్లో భాగంగా ప్రజల అవసరాలను సుదీర్ఘంగా చర్చించి ఇది చేయలేము అని చెప్పలేని దైన్య స్థితిలో ఉన్న నేపథ్యంలో ఇటువంటి తిరకాసులు పెడుతున్నారు. చాలా తెలివికల్లోలమ్మా. ఏది మాట్లాడినా పర్వాలేదు రాజకీయాలలో, కానీ అసెంబ్లీలో కూడా అదే మాట్లాడితే ఇంకా అసెంబ్లీ ఎందుకు? అంతేనే కదా. రాజకీయాల్లో ఏది మాట్లాడినా పర్వాలేదు అనుకొని మాట్లాడే వ్యక్తులు కానీ, నాయకులు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ అటువంటిది చేసినప్పుడు ఇక అసెంబ్లీలో ఎందుకు? బయట మాట్లాడుకోండి. మేము ఇచ్చేది ఇచ్చినాం, మేము చేసేది చేస్తామని సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కదా. సమాధానం చెప్పలేకనే కదా ఇదంతా. ఒక పాయింట్ ఏంటి ఇక్కడ, వ్యక్తిగత కక్షల
లేకపోతే ఒక ఫ్రస్ట్రేషన్ కాదు. దీనికి నిన్న అది ఇప్పుడు మనం మంచి జరిగింది కదా, ఒక మాట ఇక్కడ నన్ను రమ్మని చెప్పి నన్ను మోసం చేసింది అనేసి ఒప్పుకున్నాడు ఆయనే. నన్ను రమ్మన్నది సబితక్క అని అన్నాడు. మనకి మంచి జరిగింది కదా, ఇలా అయితే సీఎం సీట్లో కూర్చున్నావు కదా, నేను సీఎం చేసినట్టే కదా. అంటే ఆయన పిలిచింది కాబట్టి, వచ్చింది కాబట్టి, ముఖ్యమంత్రి అయింది కాబట్టి, దానికును బడ్జెట్ సమావేశాలకు ఏం సంబంధం లేదు, వాస్తవానికి కూడా లేదు. లేదు. మరి అటువంటి మాట ఎందుకు అసెంబ్లీలో అనేది కదా ఇప్పుడు చర్చ. ఎందుకు అంటే ఇంకోటి, ఒకటేమో దాటవేసే కార్యక్రమం, రెండోదేమో బురజల్లడం రాజకీయాల్లో మంచి పాయింట్. అది రాజకీయం అసెంబ్లీలో కూడా చేస్తున్నారు. ఈ దేవుడే రక్షించాలి ప్రజాస్వామ్యాన్ని. ఓకే, ఈ మాట నువ్వు అన్నావు. నీ మీద ఎంతమంది మాట్లాడగలుగుతారు ఈ రాష్ట్రంలో? ఎన్ని పార్టీల వాళ్ళు మాట్లాడగలుగుతారు? ఎంతమంది వ్యక్తులు మాట్లాడే అవకాశం ఉందో మాకు తెలియదా? నువ్వేం చేసావో తెలియదా? ఎప్పుడేం మాట్లాడావో తెలియదా? ఎక్కడేం మాట్లాడావో తెలియదా? ఏ పార్టీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడావో తెలియదా? అవునా కదా? మరి వాటన్నిటిని అలో చేయండి. మరి ఇది బడ్జెట్ సమావేశాలు అనకండి. మీరు మేము మాట్లాడుకున్న విషయాలలో ఎవరు ఎంత మాట్లాడారు, ఎంత బాగా మోసం చేశారు, లేకపోతే ఎంత బాగా మేలు చేశారని మాట్లాడుకున్నాం. అది బెటర్ కదా. అసెంబ్లీ సమావేశాల వేదికను దుర్వినియోగం చేస్తున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈయన రేవంత్ రెడ్డి. అంటే నాకేదో ఆయన మీద పడతలేదని అంటున్నాడని కాదు, ఎవరైనా మర్యాద ఉందా మాట్లాడడానికి? జీవితంలో మొదటిసారి మంత్రిగా కాలేనని ముఖ్యమంత్రి అయిండు. ఎంత మర్యాదగా ఉండాలా? సభా గౌరవాన్ని కాపాడుకోవాలనా? ఆ ఆలోచన ఉందా? కనపడుతున్నదా? ఇదేనా? ఇట్లాగైనా? నీ మీద ఎన్ని ఉన్నాయా? ఇప్పుడు ఈ దేశంలో ఎవరి మీద 82 కేసులు, 80 కేసుల పైన ఉన్నాయా? ఏమైనా కేసులు ఎందుకు పెడతారు? ఉద్యమం కేసులు కాదు, అన్ని కేసులు. ఉద్యమం ఎక్కడిది? నోటికి ఓటు కూడా ఉద్యమం మీ ఉద్దేశంలో? అదొక్కటే తెలుసు చాలామందికి, మిగతా 80 తెలివయి. ఉద్యమాలు కేసులు. అయితే ఉద్యమాలు కేసులు అంటే కేసు దేనికి పెడతారు? చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, అమల్లో ఉన్న చట్టాలను ఉల్లంఘిస్తుంటే కేసులు పెడతారు. అందులో క్రిమినల్ ఉండొచ్చు, ఇండివిజువల్గా వేరే రకంగా ఇది చేసుకోవడానికి చేయొచ్చు, చట్టాన్ని వ్యతిరేకించవచ్చు. ఇన్ని కేసులు ఎవరి మీద ఉన్నాయా? దురదృష్టం కదా. నీ ఓన్ పార్లమెంట్ ఓడిపోతావు, మీ జిల్లాల పార్లమెంటు పోతుంది, అంతేనా కదా? ఇవన్నీ పొడగొట్టుకుంటూ నీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క ఇది కూడా రాలేదు, కార్పొరేటర్ కూడా. నువ్వు పనిచేస్తున్నప్పుడు 5 బై ఎలక్షన్లో డిపాజిట్లు పోయినాయి పార్టీ క్యాండిడేట్లకు. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నీ మీద మాట్లాడడానికి ఎన్ని కోణాలు ఉన్నాయి, ఎంతమందిని మోసం చేశావు, ఎంతమందికి నమ్మించగలిగినావు, ఎంతమంది నమ్మి ఇదైపోయినారు, బలైపోయినారు. అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు అవకాశం ఇచ్చారు, మేము కాదనం. మొదటిసారి కాంగ్రెస్కు ఇచ్చారు, అది కూడా ఓన్లీ 1.8% కదా. దాన్ని చూసుకొని విర్రవిగి సరే నీ చేతగానే తనాన్ని గొప్పగా చూపించడం కోసం, అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం, మభ్యపెట్టడం కోసం ఇది చేస్తే ఎన్ని రోజులు ఉంటుంది? ఒక దెబ్బ అంటే నాకు ఎందుకో ఫ్రస్ట్రేషన్ పీక్లోకి వచ్చిందేమో అని అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చిన తిరిగి ఎమ్మెల్యేలు పోయారు, మరి భయానో భక్తో బిల్లులో సరే కర్నూలు సాగుకి 1,00,000 కారణాలు అంటూ పార్టీ మారిన వ్యక్తి మళ్ళీ సొంత గుటికి అన్నట్టుగా గద్వాల ఎమ్మెల్యే మళ్ళీ కృష్ణమోహన్ రెడ్డి వచ్చింది. ఇదే బాటలో మిగతా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో చాలా సతమతం అవుతున్నాడు. పోచారం ఇంటికి పోయి పాపం బతిమలాడుకుంటున్నాడు, లేదు నాకు ఇచ్చిన మాట ఏంది అంటే మంత్రి పదవి ఇస్తాను, నేను మళ్ళీ 2 గంటలు చర్చ పెట్టొచ్చిండు అన్నట్టు. అంటే నేను అమెరికా పోతున్నా, వచ్చేసరికి మళ్ళీ ఏమన్నా అవుతుందేమో, అందరినీ ఉన్న వాళ్ళని కాపాడుకోవాలో, పోకుర్రి నేను మీకు అందరికీ న్యాయం చేస్తాననే విషయం. ఇది ఒక టిపికల్ టాస్క్ అనుకోవచ్చు. ఒక ఎమ్మెల్యే పోయి ఇమ్మీడియట్లీ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చిండనంటే ఏమై ఉంటుంది అసలు? ఇప్పుడు మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి ఫ్రస్ట్రేట్ అయిపోయినరా, ఆయన దిగిపోతాడా, ఆయన దిస్తారా, ఇవన్నీ ఊహాగానాలతోటి మీడియాలో నడిచే కారణాలు. కానీ మనిషి యొక్క చిత్తశుద్ధి ఏంది, మనిషి యొక్క స్వభావం ఏంది, సబ్జెక్ట్ ఏమిటి, విషయం ఏంది, విషయ పరిజ్ఞానం ఏమిటి, దాన్ని ఏ రకంగా ఇది చేయాలి, ప్రజల్లో మంచితనాన్ని ఎలా తీసుకురావాలనే దాని గురించి చర్చిస్తే బాగుంటుంది. కావచ్చు, న్యాచురల్లీ అవకాశం వచ్చింది, పోతుందో ఏమో. మరి ఆయన ఏమేం ప్రామిస్ చేశాడో తెలుసా ఎమ్మెల్యేలకు? అది చేయగలుగుతున్నాడా? కాదు. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకే మంత్రి పదవి అని చెప్పే దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది?
అది కలిసే ముందు ఈ మాట మాట్లాడిండా? ఎలక్షన్లో మాట్లాడింది తర్వాత మాట్లాడుతున్నాడా? ఇప్పుడు మాట్లాడేది ఎలక్షన్ ముందు మాట్లాడా? అందుకోసం ఇవన్నీ ప్రజలను మోసం చేయడానికి, ఉన్న అవకాశాన్ని, రాజకీయంగా వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయడానికి చేస్తున్నాడు. ఇందులో ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, అతి హుషారు ఉండొచ్చు, రెండు ఉంటాయి కదా. మనకు మంచిగా అనిపిస్తేనేమో ఫ్రస్ట్రేషన్ అనుకుంటాం, మనకు నష్టం జరిగితేనేమో అతి హుషారు అంటారు జనం. అది పరిగణలోకి తీసుకుందామా? అసలు తప్పే తప్పు. ఒక్క నిమిషం అమ్మ, ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు అఫిడవిట్ ఇస్తావా? ఓటు తీసుకుంటావా? ఏమని? రాజ్యాంగం మీద కట్టుబడి ఉంటాను, రాజ్యాంగానికి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తారా? ఓటు తీసుకుంటారు కదా, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటారని. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే ముందు ప్రమాణ స్వీకారం చేస్తాడా? ఏమని? రాజ్యాంగానికి. కానీ దురదృష్టం, ఎక్కడా లేని విధంగా స్వయంగా ముఖ్యమంత్రే ఒక 5 రోజుల్లో 3 సార్లు ప్రమాణం చేసిన వ్యక్తి పార్టీలు మారడానికి స్వయంగా వెళ్ళి ఆహ్వానించి పార్టీలో చేర్చుకున్న దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశంలో ఎప్పుడైనా, ఎన్నడైనా, ఎక్కడైనా ఉందా? అంటే ఎంత నీచాతి నీచమైన పని చేస్తున్నాడు. అంత పెద్దది చేయంగా, నోటుకు ఓటు ఉండంగా గీ చిన్న ఏందమ్మా నాకు అనిపిస్తుంది. ప్రజలకు కొద్దిగా సమయం పడుతుంది, చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు కదా. తప్పనిసరి.